స్థానిక ఎంపీడీఓ సమావేశ మందిరంలో బాలలకు సంబంధించిన వసతి గృహాలు నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని మిషన్ వాత్సల్య జిల్లా బాలల సంరక్షణ యూనిట్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి అధ్యక్షతన నిర్వహించారు. జువైనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ రూల్స్ 2022 ప్రకారం జిల్లాలోని బాలల కొరకు నిర్వహిస్తున్న వసతి గృహాలు అన్నిటిలోనూ నిర్దిష్టమైన రిజిస్టర్లు, రికార్డులు మెయింటైన్ చేయాలని జువైనల్ జస్టిస్ సిస్టంలో ఉన్న వ్యవస్థలందరితోనూ సమన్వయం చేసుకుంటూ బాలలకు మెరుగైన వసతి సౌకర్యాలు అందించాలని, ఆదరణ, సంరక్షణ అవసరమైన బాలలు ఎవరైతే ఉన్నారో వారందరికీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఉత్తర్వులు ఉండాలని, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించకూడదని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పుచ్చల వెంకటేశ్వరరావు తెలియజేశారు. డైరెక్టర్ జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి నుండి స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వబడిన ఫైనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఆఫీసర్ జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టి జ్యోతి స్థానిక 23 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అందించడం జరిగింది. వీరందరూ కూడా వారి వారి గృహాల్లో బాలల కొరకు అందిస్తున్న సేవలన్నిటినీ గుణాత్మకంగా ఇవ్వాలని, అదేవిధంగా వారి అభిరుచులకు తగినట్టుగా వారిని ఎంకరేజ్ చేసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ పుచ్చల వెంకటేశ్వరరావు, డిపిఓ జ్యోతి, డీసీపీఓ డాక్టర్ సిహెచ్ సూర్యచక్రవేణి, 23 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నగేష్ నుజువీడు, మాధవి అప్పన్నవీడు, షేర్ కలపర్రు, డీసీపీయు సిబ్బంది శ్రీకాంత్, రాజేష్, రాజ్ కుమార్, సునీత తదితరులు పాల్గొన్నారు. అవన్నీ కూడా ఫాలో అయ్యి రికమెండ్ చేయమని చెప్పి జేసీ గారు చెప్పడం జరిగింది. సో ఇలా క్లాసిఫై అయిపోయారు. కానీ నెక్స్ట్ మీటింగ్ ఖచ్చితంగా మీ అందరితోటి చాంబర్ దగ్గరే పెడదామని చెప్పి అనేది సిడబ్ల్యూసీ డిసైడ్ చేసిన తర్వాత జిల్లాలో రిజిస్ట్రేషన్ పొంది రన్ చేస్తున్న సిఎన్సిపి కొరకు మేము రన్ చేస్తాము అని జేజే యాక్ట్ ప్రకారం బైండ్ ఓవర్ అయ్యి ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మన జిల్లాలో 23 మంది ఉన్నారు. ఈ 23 హోమ్స్లోని ఏ హోమ్కైనా కూడా సిడబ్ల్యూసీ వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు. సూటబిలిటీ ఆఫ్ ది కేస్ స్టడీ, ఆ చైల్డ్కి ఏ హోమ్ సూటబుల్ అనుకుంటే ఆ హోమ్కి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. వన్స్ సిడబ్ల్యూసీ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆర్డర్ తీసుకుని ఎవరు వచ్చినా మీ దగ్గర జాయిన్ చేయడానికి లేదా మీరెవరైనా వెళ్ళినా కూడా ఖచ్చితంగా చైల్డ్కి అడ్మిషన్ ఇవ్వాల్సిందే. మీరెవరూ రిఫ్యూజ్ చేయడానికి వీల్లేదు. అది జేజే యాక్ట్లో క్లియర్గా ఉంది. సో అక్కడ మీరు బేస్డ్ ఆన్ ది ప్రాక్టికల్ ఫీజిబిలిటీస్ని బేస్ చేసుకుని మీరు ఎవరైనా ఈ హోమ్లో మా ఈ చైల్డ్, ఈ టైప్ ఆఫ్ చైల్డ్ని మేము పెట్టుకోమని, ఎందుకంటే సిడబ్ల్యూసీ వాళ్ళ యొక్క పర్సెప్షన్లో ఆ చైల్డ్ యొక్క కేస్ స్టడీ ఒకటై ఉండొచ్చు. ప్రాక్టికల్గా చూసిన తర్వాత మీ ముందుకు వచ్చిన తర్వాత మీ కేస్ స్టడీ ఒకటై ఉండొచ్చు. అది ఏదైనా ఉంటే మళ్ళీ మీరు ఇమీడియట్గా కన్సర్న్ సిడబ్ల్యూసీకి ఇన్ఫార్మ్ చేసి సిడబ్ల్యూసీ ఆర్డర్ని రివోక్ చేసుకుని వాళ్ళని మళ్ళీ ఆల్టర్నేట్ ఆర్డర్ ఇమ్మని అడగాలి. సో దీస్ ఆర్ ద ప్రొసీజర్స్ స్టాండర్డ్గా మనం ఫాలో అవ్వాల్సినవి. ఇవన్నీ ఈ ప్రోటోకాల్స్ అన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వన్స్ మీ హోమ్లోకి చైల్డ్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా సిడబ్ల్యూసీ వాళ్ళు ఏ హోమ్కి అయితే రిహాబిలిటేషన్ ఆర్డర్ ఇస్తారో వెంటనే సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది రెడీ చేయమని కన్సర్న్ డీసీపీయూ కానీ డిపిఓ కానీ ఇస్తారు. డిపిఓ కానీ డీసీపీయూ కానీ వితిన్ 15 డేస్లో ఆ చైల్డ్కి సంబంధించిన సోషల్ ఇన్వెస్టిగేషన్ ఒక్కరు రిజిస్ట్రేషన్ కిందకి రావాలి. మా మెయిన్ జూనియర్ జస్టిస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రతి ఎక్కువగా యాక్చువల్గా ఆర్ఫన్ చైల్డ్ ఎవరు ఉన్నారో వాళ్ళు దే ఆర్ కాల్డ్ యాజ్ చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్. వాళ్ళని మీరు ఎక్కువగా దగ్గర తీసుకోవాలి. ఎక్కువగా నేను హోమ్స్లో నేను చూస్తున్నాను ఎక్కువ నాన్ సిఎన్సిపి చిల్డ్రన్ ఎక్కువగా ఉంటున్నారు. బట్ జేజే నామ్స్ ప్రకారం చైల్డ్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ పిల్లల్ని ఎక్కువగా పెట్టుకోండి. సిడబ్ల్యూసి యాక్చువల్గా సార్ మీరు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఆర్ఫన్స్ పిల్లలు ఎవరైనా ఉంటే అన్ని హోమ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయండి. నేను నా అబ్జర్వేషన్లో యాక్చువల్గా నేను విజయవాడలోనూ ఇక్కడ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు ఎక్కువ ఒక 4-5 ఇన్స్టిట్యూషన్స్లోనే సిఎన్సిబి పిల్లలు ఉంటున్నారు. మిగతా ఆటల్లో ఉండట్లేదు. నాన్ సిఎన్సిబి పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. చేస్తారు. ఇవి ఖచ్చితంగా మీరు ఫైల్లో పెట్టుకుని లేదంటే జిరాక్స్ తీసి నోటీస్ బోర్డులో కూడా పెట్టుకుంటే డే టు డే లైఫ్ మనకేదో ఒక మంత్రం లాగా ఎవరు ప్రవచనాలు చెప్తారా అట్లా ఇవే ప్రవచనాలు సీసీఐలకి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే మాత్రం ఎక్సలెంట్గా మీరు మెయింటైన్ చేయడం జరుగుతుంది. మేము కూడా లాస్ట్ ఇయర్ జస్ట్ ట్రయల్ వేసాం. ఏంటంటే మామూలు స్కూల్స్లో ఇప్పుడు బాలోత్సవాలు జరుగుతున్నాయి. మొన్న జరిగిన 2 days వాళ్ళు ఏం చేస్తారు, అన్ని స్కూల్స్కి ఇన్ఫార్మ్ చేస్తారు. పిల్లలు వస్తారు, కాంపిటీషన్స్ పెడతారు, వాళ్ళలో ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది ఒక పద్ధతి. మేము అదే టైప్లో ఏం చేసామంటే సీసీఐల్లో పిల్లలకి కాంపిటీషన్ పెట్టాం.
షేర్ చిల్డ్రన్ నుంచి శిలాయన సిస్టర్, అక్కడ మన స్టేడియంలోని కలిసి సిస్టర్, వీళ్ళందరూ పిల్లలు చాలామంది వచ్చారు, ఎస్ఐ రైటింగ్ రాశారు. ఇవన్నీ కూడా అప్పుడు ప్రైజెస్ మన డిఎల్ఎస్ఏలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా నెక్స్ట్ కూడా ఈ సిసిఐలో ఉన్న పిల్లలకి కాంపిటీషన్స్ పెట్టాలనే ఆలోచన మా సిడబ్ల్యూసికి ఉంది. నెక్స్ట్ అది కంటిన్యూ చేస్తాం ఈ సంవత్సరం కూడా. సో అంటే స్కూల్ ఎడ్యుకేషన్ దెబ్బతినకుండా మేము కూడా ఒక రకంగా పెడదామని చూస్తాం.